గోవింద 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 గోవింద. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని 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 శోభాని. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై. ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు. వానిన ఆత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుష్యమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం అనేటువంటిది మనకు పరమావధి. అందుకే భగవంతుడికి ఇలా మనం శరణాగతి చేయాలి. భగవంతుడు ఎలా మనకు వశుడవుతాడు, ఎప్పుడు మనల్ని గమనిస్తాడు, మనల్ని రక్షించడంలో ప్రధానమైనటువంటి హేతువు ఏదవుతుంది అంటే శరణాగతి అవుతుంది అని శాస్త్రం. అందుకే అంటూ ఉన్నాం, ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై. ఈ జగత్తంతా కూడా ఎవరి ద్వారా అయితే పుడుతోందో, మరలా తిరిగి జగత్తంతా కూడా ఎవరి ఉదరములోకి వెళ్ళి దాక్కుంటోందో అటువంటి విభుణ్ణి నేను శరణాగతి చేస్తాను. అంటే సకల జగత్తుకు అభిన్న నిమిత్తోపాదాన కారకుడైనటువంటి ఆ భగవంతుణ్ణి నేను శరణు వేడతాను అంటున్నారు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై. ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు. ఇదంతా కూడా ఎవరి ఎందుందో, ఎవరినైతే ఈ లోకమంతా కూడా పరమేశ్వరుడు అని చెప్పి సంకీర్తనం చేస్తున్నదో అటువంటి గోవిందుణ్ణి, ఆ ఆనందనిలయవాసుణ్ణి నేను సదా సర్వదా శరణాగతి చేస్తాను. ఎవ్వని చేచెనించు జగమెవ్వని లోపల నుండు లీనమై. ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు,
మూల కారణం బెవ్వడు. ఈ సకల లోకానికంతటికీ కూడా మూల కారణం ఎవడు? అటువంటి వాణ్ణి నేను శరణాగతి చేస్తాను. మూల కారణం బెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు. ఈ సర్వము కూడా తానే. మన కంటికి కనపడుతున్నటువంటి చేతన అచేతన పదార్థములు అవి ఏవైనా కావచ్చు కాక, భగవంతుడి కన్నా భిన్నమైనటువంటిదంటూ ఈ లోకంలో ఏదీ లేదు. అందుకే సర్వము తానైన వాడెవ్వడు, వాని ఆత్మభవుని ఈశ్వరుని శరణంబు వేడెదన్. ఇంతకీ ఆయన ఎక్కడుంటాడు? ఎక్కడో కాదయా, సర్వత్రా ఉన్నటువంటి ఆ పరమాత్మ నీ ఆత్మలో అంతరాత్మగా కూడా దాగి నీలోనే ఉన్నాడు. అతన్ని గనక నీవు పట్టుకోగలిగితే, అతన్ని గనక నీవు శరణాగతి చేయగలిగితే, అంతకన్నా ఈ లోకంలో గొప్ప భాగ్యం మరొకటి లేదంటున్నారు పెద్దలు. మరి మనమందరం కూడా ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడెదన్నంటూ సర్వత్రా కూడా అంతరాత్మలాగా దాగి ఉన్నటువంటి అంతర్యమనము ద్వారా మొత్తమంతా దాగి ఉన్నటువంటి ఆ గోవిందుణ్ణి మనమందరం కూడా శరణాగతి చేసే ప్రయత్నం చేస్తూ, భగవద్ అనుగ్రహంతో ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున డిసెంబర్ 27వ తేదీ పుష్యమాస శుక్లపక్ష సప్తమి తిథి. ఈ రోజున సప్తమి తిథికి అధిదేవుడు రవి భగవానుడు, అంటే సూర్య భగవానుడు. ఈ సూర్య భగవానుడి యొక్క ఆరాధనం ఈ సప్తమి తిథి రోజున మనందరికీ కూడా చక్కనైన ఆరోగ్యప్రదం కాగలుగుతుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిదేవతలు విశ్వే దేవతలు. ఈ రోజున విశ్వే దేవతల యొక్క స్మరణము మనకు వంశాభివృద్ధిని కలుగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం శనివారం. ఈ శనివారం రోజున కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతం, ఆ స్వామివారి యొక్క ఆరాధనం మనందరికీ కూడా మోక్షప్రదం కాగలుగుతుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి.
తమప్యనవదిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. వేదాంత దేశికుల వారి యొక్క గోదాస్తుతి అనే స్తోత్రంలో ఈనాడు 12వ శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రాయేణ దేవి భవతి వ్యపదేశయోగాత్ గోదావరీ జగదిదం పయసా పునీతే యస్యాం సమేత్య సమయేషు చిరం నివాసాత్ భాగీరథీ ప్రభృతయోపి భవంతి పుణ్యా. ఈ శ్లోకంలో దేశికుల వారు గోదా నామ సంబంధం చేత ఆంధ్రదేశంలో ప్రవహించేటువంటి గోదావరి నది పావనమైనది అని తెలియజేస్తున్నారు. అమ్మ గోదాదేవి ప్రాయేణ దేవి దేవి భవతీ వ్యపదేశయోగాత్, గోదాదేవి అని చెప్తున్నాం ఆవిడ్ని. ఆ గోదా సంబంధం ఈ నదికి కూడా ఉన్నది, అది గోదావరి అయినది. నీ యొక్క నామ సంబంధం చేత ఈ గోదావరి నది ఉన్నదే పయసా పునీతే, ఈ నది తన యొక్క జల ప్రవాహం చేత అంతటినీ కూడా పావనం చేస్తున్నది. అది మాత్రం కాదు, గోదావరి నదికి ఉన్నటువంటి వైభవం ఏమిటి అంటే యస్యాం సమేత్య సమయేషు చిరం నివాసాత్ భాగీరథీ ప్రభృతయోపి భవంతి పుణ్యాః. ఈ లోకంలో ఎన్ని నదులు ఉన్నాయో అన్ని నదులు కూడా ఒకానొక పర్వకాలంలో గోదావరి నదికి వచ్చేస్తాయట. అంటే గోదావరి నదిలో మునిగి ఆ నదులు కూడా పావనమవుతున్నాయి. కారణం ఏమిటంటే గోదా అనేటువంటి ఆ నామ సంబంధం అనేది ఈ నదికి ఉన్నది అని దేశికుల వారు. ఆ భాగీరథి ప్రభృతయోపి, భాగీరథి అంటే భగీరథ ప్రయత్నం చేత పైనుండి దివి నుండి భూమికి తీసుకుని వచ్చినటువంటి ఆ గంగానది. ఆ గంగానది అంటేనే లోకల్లో అందరికీ పరమ పావనమైనటువంటి నది. ప్రతిరోజు కూడా స్నానం చేసే సందర్భంలో నదులను మనం స్మరించుకోవాలండి. ఆ నదిలో స్నానం చేస్తే చాలా విశేషం. నదీ స్నానం అనేది మన యొక్క సమస్త పాపాలని పోగొట్టి పుణ్యాన్ని సంపాదించేస్తుంది. అంచేత మనం ఇంట్లో ఉన్నా కూడా స్నానం చేసే సందర్భంలో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని పెద్దవాళ్ళు ఆ నదిలో కావచ్చు, కొలంలో కావచ్చు, తటాకంలో కావచ్చు, బావిలో కావచ్చు, వాగులో కావచ్చు, ఈ కాలంలో బకెట్లో స్నానం చేసినా కూడా ఆ మంత్రం ఆ శ్లోకాన్ని చెప్పి స్నానం చేస్తే, ఆ నదీ స్మరణ చేస్తే మనకు సమస్త పాపాలు తొలగుతాయి. అచ్చటికి వెళ్ళి స్నానం చేయకపోయినా పర్వాలేదు, ఆ నదిలో స్నానం చేసినట్టు, ఇన్ని నదుల్లో మనం స్నానం చేసినట్టు భావిస్తే అది కూడా పుణ్యప్రదమని పెద్దల యొక్క మాట. అలా ఈ గోదావరి అనేటువంటి ఈ నది ప్రవహిస్తూ ఉన్నదే అద్భుతమైన పెద్ద నది కదా ఇది. ఈ నదికి ఇటువంటి పావనత్వం ఎలా కలిగినది, పుణ్యప్రదత్వం ఎలా వచ్చింది అంటే ఈ గోదా చూడికూడత నాట్యాన్ని చెప్తున్నామే తద్వారా వచ్చింది అని చక్కగా దేశికుల వారు తెలియజేస్తున్నారు. వాస్తవంగా చూస్తే లోకంలో ఆ గోదావరి నదిని చక్కగా అనుభవించిన వాడు రామభద్రుడు. శ్రీమద్ రామాయణంలో సీతాదేవి ఎల్లప్పుడూ కూడా గోదావరి తటం ఆ నదీ తీరంలోనే ఉంటుందట. ఆ గోదావరి నది ఎలా ఉన్నది అని చెప్తున్నారు. ఇయం గోదావరి రమ్య పుష్పితై తరుభి వృతాని, వాల్మీకి మహర్షి చాలా రమణీయంగా ఉంటుంది అటువంటి గోదావరిని చెప్తూ, వాస్తవంగా చూస్తే మానవ జీవనానికి అదే ప్రకారం ఈ నవజవ జీవాలు కల్పించే నదులు ఏదైతే ఉన్నాయో అది మనకు చక్కటి సంబంధాన్ని కలిగజేస్తాయి. సీతారామ లక్ష్మణులు హేమంతంలో గోదావరిలో స్నానం చేసి వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారట. చక్రే అభిషేకం కాకుస్థ సానుజస్సహ సీతయ అన్న రీతిగా చెప్తూ ఉంటారు.
అపి గోదావరీం సీత పద్మా జ్ఞానయితుంగత అని గోదావరి సీతమ్మకు చాలా ప్రియమైనటువంటి నది. రామభద్రుడు ఆ వదిన ఒకసారి చూసిరా అని చెప్పినప్పుడు ఆవిడ గోదావరికి వెళ్ళి ఉంటుంది అని చెప్పారట. అందువల్ల కానీ ఒక విషయం ఏమిటంటే ఈ గోదావరి నది రామునికి సహాయం చేయలేదట, సీతమ్మ జాడ చెప్పలేదట భయపడి. కానీ అక్కడ యమునా నది ఎంతో ధైర్యంగా ఆ కృష్ణుడికి దారి ఇచ్చిందట, భయమున్నా కూడా కృష్ణుడికి దారి ఇచ్చిందట. ఈ ప్రకారంగా గోదావరి నది వైభవాన్ని తెలియజేస్తూ ఈ పర్వకాలంలో పుష్కరం అని చెప్తూ ఉంటా. 12 సంవత్సరములకు ఏర్పడేటువంటి పుష్కర కాలం, ఒక్కొక్క నదికి కూడా ఒక్కొక్క ఆ పుష్కరాలని చెప్తూ ఉంటాము. ఆ సమయంలో గురువు మేషరాశిలో ప్రవేశిస్తే ఆ గంగాదేవికి పుష్కరమని, అలాగే వృషభ రాశిలో నర్మదకు, మిథున రాశిలో సరస్వతికి, కర్కాటకంలో యమునకు, సింహరాశిలో గోదావరికి అని ఇలా పుష్కర కాలం ఉంటుంది. ఈ నదులంతా కూడా ఆ కాలంలో ఇక్కడ వచ్చి ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తూ ఉంటారు. గంగానది ఉన్నదండి. ఆ గంగానది పరమ పావనమైనటువంటిది. గంగానదిలో మునిగిన వాడికే ఇక పాపములు ఉండవంటారు. ఏమైంది, పాపాత్ములందరూ కూడా గంగానదిలో మునిగారు కనుక గంగ తెల్లగా స్వచ్ఛంగా ఉన్నటువంటి ఆ గంగ నీళ్లు నల్లబడిందట. ఎందుకంటే పాపాలు అంటుకున్నాయట. ఏం చేయాలని తెలియలేట గంగమ్మకు, ఆ గంగాదేవికి తెలియలేదు. అందువల్ల ఏం చేసింది, కాకి రూపాన్ని ధరించి ఆ గంగమ్మ నేరుగా గోదావరికి వచ్చి ఆ నదిలో మునిగిందట. మునిగి పైకి లేస్తే హంస రూపాన్ని ధరించిందట, తెల్లగా అయిపోయిందట. మళ్ళీ యథాస్థానానికి చేరుకున్నది అని ఈ గోదావరి నది వైభవాన్ని దేశికుల వారు తెలియజేస్తూ, ఆ నదికి ఇటువంటి వైభవం ఎలా కలిగిందంటే ఆ గోదా నామ సంబంధం చేత మనం కూడా ఈ శ్లోకాన్ని విశేషంగా పఠించి ఆ గోదావరి నదిలో స్నానం చేసినటువంటి పుణ్యఫలాన్ని కూడా మనం పొందుతూ, ఆ గోదమ్మ అనుగ్రహాన్ని కూడా మనం పొందుతూ స్వామివారి యొక్క దివ్య కృపా కటాక్షములకు పాత్రులవుతాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని 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 శోభాని. ఈ సువిశాలమైనటువంటి అంతే లేనటువంటి పంచభూతాత్మక సృష్టిలో నుండి మనం ఎన్నో గుణపాఠాలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప ఆపద్య అన్నట్టుగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి ఈ పంచభూతాత్మక సృష్టిలో ఉన్నటువంటి సూర్య చంద్రాది గోళములు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అక్కడి నుంచి కూడా మనం చాలా గుణపాఠాలు నేర్చుకోవాలి మానవుడు. అవి నేర్పిస్తూ ఉన్నాయి కూడా. పద్మాకరం దినకరో వికచం కరోతి, పద్మాకరం దినకరో వికచం కరోతి.
చంద్రో వికాసయతి కైరవ చక్రవాళం నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి సంతస్వయం పరహితే విహితాభియోగా అన్నారు మహానుభావులు. సూర్యభగవానుడు మనోజ్ఞమైనటువంటి పద్మసరస్సును వికసింపచేస్తున్నాడు. సూర్యకిరణములు సోకిన వెంటనే పద్మములు విచ్చుకుంటున్నాయి. ప్రకృతిలో ఎంత అందమైన దృశ్యం అది. మానవులు అడుగుతున్నారా, ఈ పద్మాలు వికసించేయి స్వామి అనే సూర్యుని అడుగుతున్నామా మనము? ఏమీ లేదు. నా అభ్యర్థితో ఎవరు అభ్యర్థించే పనేమీ లేదు. అలాగే చంద్రో వికాసయతి కైరవ చక్రవాళం, పగటిపూట పద్మాలను సూర్యభగవానుడు వికసింపజేస్తూ ఉంటే రాత్రి వచ్చిన వెంటనే కలువ పువ్వులను చంద్రుడు వికసింపచేస్తూ ఉన్నాడు. నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి. వర్ష ఋతువు వచ్చినప్పుడు మేఘాలని వర్షించమని అడుగుతున్నామా? మేఘాలు వర్షిస్తున్నాయి, తమంతట తామే వర్షిస్తూ ఉన్నాయి. ఇది సత్పురుషుల యొక్క లక్షణము. సమాజంలో కూడా ఇటువంటి సత్పురుషులు ఉన్నారు, ఆదర్శమూర్తులు ఉన్నారు, దానదయాపరులు ఉన్నారు. కాబట్టే సంతస్వయం పరహితే, వాళ్ళు పరహితం కోసం జీవిస్తూ ఉన్నారు తప్ప వాళ్ళ కోసం కాదు. వాళ్ళు జీవిస్తూ ఉంటారు, కానీ వాళ్ళకంటే కూడా పరహితం కోసం, సమాజం యొక్క శ్రేయస్సు కోసం, సమాజానికి మనం ఏమి చేయగలము అని ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటారు. ఏ విధంగా అయితే ఎవరూ అభ్యర్థించకుండానే సూర్యభగవానుడు పద్మాలను వికసింపచేస్తూ ఉన్నాడో, చంద్రుడు కలువలను వికసింపచేస్తూ ఉన్నాడో, మేఘములు వర్షిస్తూ ఉన్నాయో, అంటే ఈ ప్రకృతిలో సంభవిస్తున్నటువంటి కదలికలు కవళికలవి. ఈ పంచభూతాత్మక ప్రకృతిలో సూర్య చంద్రాది గోళముల యొక్క ప్రభావం చేత ఎన్నో ఓషధులు మొలుస్తూ ఉన్నాయి, ఎన్నో కదలికలు సంభవిస్తూ ఉన్నాయి, ఎంతో చైతన్యం ప్రేరేపింపబడుతూ ఉంది, కాలం అన్నీ నిర్ణయిస్తూ ఉంది. వాయువశంబులై యగసి వాయుధరంబులు మింటగూడుచున్ పాయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచుండు ఒక భంగి చరింపదు కాలమన్నిటిం చేయుచునుండు కాలము విచిత్రము దుస్తరమిట్టివారికి అని పోతన గారు భాగవతంలో చెప్పారు భీష్ముడి పాత్ర ద్వారా. అలా ఈ అనంత కాల ప్రవాహంలో, ఈ అనంతమైనటువంటి సృష్టిలో, ప్రకృతిలో సంభవిస్తున్నటువంటి ఎన్నో మార్పుల చేత మనం ఉత్తేజం పొందవలసిన అవసరం ఉన్నది. ఆకాశంలో చూచిన, వాయువు ప్రేరణ చూచిన, ఇవన్నీ కూడా మనకు ఉచితంగా లభిస్తున్న వస్తువులే కదా. నా అభ్యర్థితోపి మనం అభ్యర్థించకనే వస్తున్నటువంటి వస్తువులు ఉచితంగా వస్తే వాటి విలువ మనకు తెలియదట. అలాగా మనం ప్రకృతి విలువ తెలియకుండా కాలం గడుపుతూ ఉన్నాం. కాబట్టి పర్యావరణానికి భంగం కలిగించే పనులు చేస్తూ ఉన్నాం. అలా చేయకూడదు అని చెప్పడానికే పెద్దలు ఇటువంటి గొప్ప సూక్తులు మనకు చెప్పారు. కాబట్టి సూర్యభగవానులాగా, చంద్రునిలాగా, మేఘములలాగా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి కదలికల్లో ఏ చైతన్యం అంతే ఉన్నదో, ఆ చైతన్యాన్ని ఏ పరమాత్మ ప్రేరణ చేస్తూ ఉన్నాడో, ఏ కాల ప్రవాహంలో ఇవి సంభవిస్తూ ఉన్నాయో, ఇవన్నీ కూడా గుర్తించి జ్ఞానాన్ని సముపార్జించి మనం వర్తించాలి సమాజంలో అని చెప్పడానికే పెద్దలు మనకు ఈ సుభాషితాలు చెప్పారు.